మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలో ఏపీజీవీపీ బ్యాంక్ నూతనంగా ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఉదయ్ కిరణ్ తప్పకుండా ప్రతి ఒక్కరూ ఏపీజీవీపీ బ్యాంకులో అకౌంట్ ఉన్నవారు ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ చేసుకోగలరని మరియు ముద్రా లోన్ ద్వారా ఖచ్చితంగా ఇస్తామని, కిరాణం షాపులో, కారు, బైకుల మీద గోల్డ్ లోను ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా డబ్బులు ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే మొబైల్ ఏటీఎం కూడా, వెహికల్ ఏటీఎం అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ఇందులో పాల్గొన్నటువంటి వారు సీనియర్ మేనేజర్ శ్రీనివాస్, సీనియర్ మేనేజర్ రజాక్, ఫ్రెష్ బ్రాంచ్ మేనేజర్ రామచందర్, ఫీల్డ్ ఆఫీసర్ వరప్రసాద్, క్యాషియర్ గంగాసాగర్ మరియు తదితరులు, గ్రామ పెద్దలు, వ్యవసాయ మిత్రులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. మండలము దానికి అనుబంధ గ్రామాలన్నింటిలో ఆర్థిక లావాదేవీలు తో పాటు మీ అందరికీ సర్వీసెస్ సేవలు అందిస్తుంది మన పాపన్నపేట ఏపీజీవీపీ శాఖ. అయితే 40 ఏళ్ళు అవుతుంది. 40 ఏళ్లలో బిజినెస్ మనం చూసుకుంటే ఇప్పటికీ 53 కోట్ల రూపాయలతోటి మాత్రమే మనము ఈ రోజుకి, అంటే నిన్న 31 మార్చి 2024 మనం ఆర్థిక లావాదేవీలు పూర్తి చేసుకున్న సందర్భంగా 53 కోట్లతోటి ఈ బ్యాంకు స్థాపన జరుగుతుంది. ఈ 53 కోట్లలో కూడా 34 కోట్లేమో అప్పుల రూపేణ ఉందన్నమాట, అంటే అడ్వాన్సెస్ ఇచ్చున్నాం మీ అందరికీ. 17 కోట్లేమో డిపాజిట్స్, అంటే మీరు మన దగ్గర మీ డబ్బుని సురక్షితంగా భద్రపరుచుకొని దానికి తగ్గ వడ్డీ కోసం మన దగ్గర దాచారు. అయితే దీంట్లో మనం ఏం చేస్తామంటే, ఒక బ్యాంకు అప్పు ఇవ్వాలంటే 100 రూపాయలు నా దగ్గర ఉంటే మీకు నేను 200 రూపాయలు కానీ 300 రూపాయలు కానీ ఇవ్వగలనా సార్? నా దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, నా ఇంటికి వచ్చారు, ఎంత అడుగుతారు మీరు? 200 అడిగితే నా దగ్గర 100 ఉంటే సార్ నా 100 ఇస్తా అంట. మరి నా దగ్గర 17 కోట్లు డిపాజిట్స్ పెట్టుకొని 34 కోట్లు మీ అందరికీ ఎలా అప్పులు ఇస్తున్నాను నేను? మొదటి ప్రశ్న. రెండోది ఏంటంటే, ఈ 100 రూపాయలు పెట్టిన తర్వాత మనదేంటి, ఒక ప్రభుత్వ రంగ బ్యాంక్. 40 ఏళ్ల నుంచి అన్ని బ్యాంకులు వస్తున్నాయి, ప్రైవేట్ బ్యాంకులు పోతూ ఉన్నాయి, చాలా బ్యాంకులు ఏవేవో వస్తున్నాయి పోతున్నాయి, కానీ మన బ్యాంకు మాత్రం ఇలా సురక్షితంగా దినదినాభివృద్ధి చెందుతుంది. ఎందుకు చెందుతుందంటే, మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 100 రూపాయలు వస్తే ఒక 23 రూపాయలు అక్కడ పక్కన పెట్టాలి. అన్ని బ్యాంకులు పెట్టాలి, మనం పెడతాం. అప్పుడు నా దగ్గర ఎంత డబ్బు ఉంటుంది? నా దగ్గర ఉన్న వన్లో 77 రూపాయలే ఉంటుంది. మనం 77 నుంచి మీకు అన్ని డబ్బులు ఇవ్వాలంటే ఎలా? అందుకనే ఒక బ్యాంక్ నడవాలంటే డిపాజిట్స్ అనేది దానికి ఊపిరి లాంటిది. మీ అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో లక్షలు రోజు పెట్టాల్సిన అవసరం లేదు. నెలకు ఒక 1000 రూపాయలు మన కోసం మనం దాచుకుంటే, మీ అందరూ దాచుకుంటే అదే రోజుకి కోట్ల రూపాయలు డిపాజిట్స్ రూపాయలు వస్తాయి. దానికి అంతకుముందు గతంలో సూక్ష్మ రుణాలు లేకపోతే సూక్ష్మ పొదుపు అనేది ఉండేది. సూక్ష్మ పొదుపునే రికరింగ్ డిపాజిట్ అంటాము. రికరింగ్ డిపాజిట్లో భాగంగా 100 రూపాయల నుంచి 1000, 10,000, 1,00,000, 2,00,000 మీకు మీ ఇష్టం ఎంతన్నా దాచుకోవచ్చు. ఇది దాచుకుంటే ఏడాది వరకు దాచుకుంటే దానికి నెల రూపాయలు అయిన తర్వాత మళ్ళీ మనకు అవసరానికి వచ్చినప్పుడు మళ్ళీ తీసుకుంటాం. ప్రతి డిపాజిట్ 6 నెలలు ఉంది, 3 నెలలు ఉంది, సంవత్సరం ఉంది, 2 సంవత్సరాలు ఉన్నాయి, 10 సంవత్సరాలు ఉన్నాయి, ఆర్డీ ఉంది, ఎస్బీ అకౌంట్ ఉంది, రకరకాల డిపాజిట్స్ ఇవన్నీ